ఆ తర్వాత మా అమ్మ నాన్న మా అన్నయ్యని తీసుకొని వదిన్ని తీసుకొని మా చెల్లెల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంటే మా చెల్లెల్ని మీ తమ్ముడు గట్టిగా పట్టుకొని దీన్ని నాకు ఇచ్చి చెయ్యండి అనేసరికి మా అమ్మ నాన్న మా చెల్లెల్ని తీసుకొని అక్కడి నుంచి నిజం చెప్పాలంటే పారిపోయారు. నా కర్మకి నన్ను వదిలేశాడు మా నాన్న. ఆ తర్వాత నుంచి మీ అమ్మ అక్క మీ అమ్మమ్మ కలిసి నన్ను గోళ్ళల్లో సూదులు గుచ్చారు, చిత్రహింసలు పెట్టారు, నా తల పగలగొట్టేశారు, జుట్టంతా పీకేశారు, తిండి పెట్టలేదు, నిద్రపోనివ్వలేదు, కడుపులో తన్నారు, రోకలి బండలతోనే కొట్టారా, బెల్టులతోనే కొట్టారా, చిత్రహింసలు నరకాలు పెట్టి మా నానమ్మ తాతయ్యతో కలిసి మీ అమ్మమ్మకి ఏదో ద్రోహం చేసిందంట, అందుకని చెప్పి మా నానమ్మ మీద ఉన్న పగ, మా అన్నయ్య మీద ఉన్న పగ, మా నాన్న పుట్టాడనే పగ ఇవన్నీ కలిపి నా మీద కక్ష కట్టి సాధించడం మొదలుపెట్టారు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసా? మా నానమ్మనే మొదట తాతయ్య పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించాడనే మహాలక్ష్మి వాసుదేవ్ కథ మొత్తం కూడాను మహాదేవి వరసపెట్టి రుద్రదేవికి చెప్పుకొచ్చింది. ఆ తర్వాతే సుందరమ్మకి బలవంతంగా వాసుదేవికి పెళ్లి జరిపించారని, ఆయన సుందరమ్మతో కాపురం చెయ్యలేదని, ఆ తరువాత బలవంతంగా కాపురం చేయిస్తే రాజ్యం పుట్టిందని, వాసుదేవ్ అమ్మా నాన్న అక్క బావ పోయిన తర్వాత సుందరమ్మ ఒకరోజు వచ్చి మహాలక్ష్మి జుట్టు పట్టుకుందని, జుట్టు పట్టుకుంటే ఆవిడ జుట్టు ఊడిపోయిందని, చెంపదెబ్బలు కొట్టిందని ఆవిడ్ని టమాటాలు గుడ్లతో కొట్టించి పతిత అనే ముద్ర వేయించి చెట్టు కట్టేయించి నూనె పోసి తగలబెట్టాలనుకుందని, ఆ తరువాత ఆ విషయం తెలుసుకున్న వాసుదేవ్ వచ్చి సుందరమ్మనే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి జుట్టిచ్చిన నీలాదేవంత పవిత్రమైన మహాలక్ష్మికి నా బ్రతుకుని నేనే ఏనాంగా ఇచ్చాను, ఆవిడ కాలి మెట్టి కింద నా బ్రతుకుని గడుపుతున్నాను, అందగత్తె అప్సరస, నిజం చెప్పాలంటే అంతఃపురంలో రాణి, అదెక్కడా నువ్వెక్కడా అని అక్కడి నుంచి దొర్లించుకుంటూ తీసుకొచ్చి మీ అమ్మమ్మని బురదలో కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చి పడేశాడంట తాతయ్య. ఆ తర్వాత ఈవిడ్ని ముట్టుకోలేదంట. మా నానమ్మ ఏ రోజు వెళ్ళి కాపురం చేయమనలేదని మీ అమ్మా నాన్న పెళ్లి జరిగేటప్పుడు కూడా తాతయ్య ఏదో నామకే వాస్తే వచ్చాడని ఆ ఖర్చంతా కడుపులో పెట్టుకొని ఆస్తి 700 ఎకరాలు మా నాన్నకి 300 ఎకరాలు మీ అమ్మకే పెడతానన్నాడని, అన్నంలో విషం కలిపారని, ముసలోడు బతికాడని, వాళ్ళిద్దరినీ యాక్సిడెంట్ చేయించి వీళ్ళే చంపించారంట అని మా నాన్న బుద్ధి తక్కువోడు నమ్మలేదని, ఆ తర్వాత మా అన్నయ్యని చూసి మీ అక్క మోజుపడిందని, అప్పటికే మా అన్నయ్య మా వదిన శ్రీదేవిని ఇష్టపడ్డాడని, తర్వాత మా అన్నయ్య ఇల్లరికం ఉండాలని వీళ్ళు పెట్టిన ఆంక్షలు మీ అక్క అలా అతివాదంతో కోరుకున్నటువంటి మోహిని పిశాచి లాంటి కోరికలు తను తీర్చలేనని వెళ్ళిపోయి మా వదిన్ని పెళ్లి చేసుకొని పిల్లలతో వేరే ఊళ్ళో హాయిగా బతుకుతున్నాడని, తర్వాత మా నాన్న సెంటిమెంటల్ ఫూల్ కాబట్టి మా అన్నయ్య వల్లేదో మీ అమ్మకు అవమానం జరిగిందని అడిగిందని నన్నిచ్చి నీకు పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడని మొత్తం ఏ నుంచి జడ్డు దాకా టకా 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 ఆ అమ్మాయి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఆ అబ్బాయిని కౌగిలించుకొని ఆ అబ్బాయి గుండెల మీద ఒరిగిపోయి మొత్తం చెప్పుకొచ్చింది. రుద్ర కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఈలోపు రుద్ర వచ్చాడని చూసుకొని రాజ్యం తన చిన్న కొడుకుని ఈ అమ్మాయి అలా గడ్డపొలుగుతో పొడవటం చూసి ఎటు వాడు బ్రతకడని తెలిసి దీని బ్రతుకు కుక్కలు చెంపిన విస్తరి చెయ్యాలి అనే దాంతో ఆ ఊర్లో చాలా క్రియలుగా ఉండే పోలీసుడు ఒకడు ఉంటాడు. వాడికి ఫోన్ చేసి నీకు 2 కోట్ల రూపాయల బ్యాగ్ పంపిస్తున్నాను, నా కొడుకుని ఇక్కడ ఒకటి చంపేసింది, దాని పేరు మహాదేవి, నువ్వు దాన్ని తీసుకెళ్ళి కుక్కని కొట్టినట్టు కొట్టి నీ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి కానిస్టేబుల్ అది ఆడదని మర్చిపోయే సార్లు దాన్ని అనుభవించే ఉన్న కేసులు మొత్తం దాని మీద బనాయించే దాన్ని జైలుకు పంపించే జైల్లో కూడా దాన్ని ప్రతి ఖైదీ జైలరు అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు అనుభవించేలా చేసి దాన్ని చిత్రవద చేసి సంపండ్రా అని ఫోన్ చేసి చెప్పింది ఆ పోలీసుడికి. దాంతోనే అక్కడ కానిస్టేబుల్ అందరూ అత్తర్లు పూలు తెచ్చుకొని రెడీగా ఉన్నారు. అందరూ కూడా వెళ్ళి బర్త్ కంట్రోల్ ప్యాకెట్లు తెచ్చుకొని రెడీగా ఉండేసరికి ఎస్ఐ తన టీంతో కలిసి బయలుదేరే
ఇక్కడికి రావడానికి రెడీ అయ్యాడు. ఈలోపు మహాదేవి రుద్రతో, వాసంతి ఆ రోజున నువ్వు ఫోన్లో జరిగిందంతా చెప్పిన తర్వాత పాపం మధ్యలోనే బస్సు దిగేసి వేరే కారు మాట్లాడుకొని తెలియకుండా పార్లర్కి వెళ్ళి దాని అవతారం మార్చేసుకొని అది ఒక అడుక్కునే అమ్మాయిలాగా వేషం వేయించుకొని డ్రామా కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మెల్లగా పాపం ఎలా దూరిందో లోపలికి దూరి గేదెల కొట్టంలో ఈ బ్యాక్ యార్డ్లో గేదెల పక్కన చావిట్లో గడ్డి కప్పుకొని కూర్చుంది. చెత్త పారబోద్దామని నేను వస్తే నా చేయి పట్టుకుంది. నా చేయి పట్టుకొని చావిట్లోకి లాగి ఇలా నేను నీ ఫోటోలు చూసి నువ్వు నా మెళ్ళో తాళి కట్టి నన్ను మోసం చేసి వెళ్ళిపోయావని, నేను ఎక్కడ నిన్ను తప్పుగా అనుకుంటానేమోనని, నువ్వు నన్ను చచ్చేంత ప్రేమించావని, ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించావని, నా కోసమే నువ్వు అమెరికా వెళ్ళి వెతుక్కుంటున్నావని, నువ్వు అక్కడున్నావని, నా జీవితాన్ని నువ్వు నాశనం చేయకూడదని, నన్ను తాకలేదని, ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకోలేదని, వీళ్ళిలా ఆస్తి పెట్టమనేసరికి ఆస్తి లేకపోతే నన్ను హ్యాపీగా చూసుకోలేననే దాంతోనే నువ్వు సరే అన్నావని, మీ అక్కలా నేను మిగిలిపోను, ఇంకో పెళ్లి చేసుకుంటాను అనుకోనే నా మెళ్ళో నువ్వు తాళి కట్టావని, నేనే మహాదేవినని నీకు తెలియదని ఇలా మొత్తం చెప్పుకొచ్చింది వాసంతే. తర్వాత దుఃఖంతో నా గొంతు పూడికిపోయిందే. ముందు వాసంతిని ఎలాగోలా ఇంట్లో నుంచి తప్పించి పంపించాను. పెళ్ళైన తర్వాత గృహప్రవేశం చేసి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఫోటోల్లో నిన్ను చూసినప్పుడు మనసుకు ఏదో తెలియని ఒక టెన్షన్తో కూడుకున్న ఆనందం. నువ్వు కాలేజీలో నన్ను ఇష్టపడ్డావంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో, ఎంత అపురూపంగా చూసుకుంటావో అనుకున్నాను రుద్ర. కానీ అంతలోకే నా కలలన్నీ కళ్ళలైపోయి ఆవిరైపోయినాయి. నువ్వు తిరిగి రావని, నన్ను మోసం చేశావనే వీళ్ళు ఏవో చెప్పి నన్ను నరకాలు పెడుతూ ఉన్నారు. వీడు వావి వరసలు మర్చిపోయి కుక్కలాగా మీ నాన్న వీడు కలిసే రోజు నన్ను ఎన్ని నరకాలు పెట్టారో నోటితో చెప్పలేను నీకు అని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండగా పోలీసులు వచ్చారు. అమ్మో పోలీసులు అనే మహా అలా నిలబడిపోతే నువ్వు టెన్షన్ పడొద్దని ఆ గడ్డ పొలుగు రుద్ర తీసుకొని నిలబడ్డాడు. పోలీస్ అతను అక్కడికి వచ్చేపాటికి ఇక పరిగెత్తుకుంటూ రాజ్యం, సుందరమ్మ, సుస్మిత, గోముఖం అక్కడికి వచ్చి గంగాధర్ని అలా పొడిచిన గడ్డ పొలుగు తీసుకొని రుద్ర నుంచునేసరికి నువ్వేంట్రా ఇక్కడ, నువ్వెప్పుడు వచ్చావు అనేసరికి పోలీస్ అతను ఏందిదంతా అన్నాడు. నువ్వేంటిక్కడ, నీకెవరు ఫోన్ చేశారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని రుద్ర అడిగేసరికి వీళ్ళ వైపు చూస్తే ఒకళ్ళతో ఒకళ్ళు కళ్ళు దించేసుకొని సైగలు చేసుకోవటం మొదలు పెడితే ఎవరు చంపారు ఇతన్ని అని అడిగాడు పోలీస్ అతను. నేనే చంపేశాను మా తమ్ముణ్ణే అనేసరికి, ఒరే నువ్వు చంపటం ఏంట్రా తమ్ముణ్ణి, ఎందుకురా అబద్ధాలు చెబుతున్నావు, నీ మీద ఎందుకురా నిందేసుకుంటున్నావు అని రాజ్యానికి బుర్ర పని చేయలేదు. ఈలోపు పోలీసోడు చేసేదేముంది, బలగంతో వచ్చినప్పుడు ఇక్కడ నాటకాలు వేయలేడు కాబట్టి ఇక హ్యాండ్ కఫ్స్ వేసి అక్కడికి తీసుకెళ్ళాడు జైలుకి. ఇక్కడి నుంచి రుద్రని తీసుకెళ్లేలోపు మహా లోపలికి వెళ్ళి గదిలో తలుపేసుకొని రుద్ర వెళుతూ ఆ అమ్మాయి చేతిలో ఫోన్ పెట్టి వెళ్ళాడు. ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి రుద్ర చాలా మంచివాడని, రుద్ర తను ఇలా కాలేజీలో ప్రేమించాడని, తనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదని, నాన్న ఇలా మాట తీసుకునేసరికి కాదనలేకపోయానని, తన కోసమే అమెరికా వెళ్ళాడని, ఇలా పెళ్లి చేసుకున్నాడని, తిరిగి వచ్చాడని, ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్లారని, నేనే వాడిని చంపానని తన మీద వేసుకున్నాడని, రుద్రని కాపాడమని ఆ అమ్మాయి ఫోన్ చేసేసరికి అప్పటికే రుద్ర అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా ఆడదాన్ని తీసుకొస్తానన్నాడు అని సిఐఏ వీళ్ళంతా కూడాను ఇంకేముంది రెడీ అయిపోయి దాన్ని మానభంగం చేద్దాం, వాడేద్దాం ఈ నైట్ అంతా అని వీళ్ళంతా చూసామంటే ఎలా మల్లెపూలు అత్తర సీసాలు తెచ్చుకొని ఒక్కోడు సారా తాగి రెడీగా ఉన్నారు అని లేడీ కానిస్టేబుల్ చెప్పుకుంటూ, వీడు ఒప్పుకున్నాడంట, మరి వీడొచ్చాడు, వీడినేం చేసుకుంటారు ఈ ఎదవలు, బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు అంటే ఈలోపు అక్కడికి వచ్చిన జయదేవ్ కూడా ఆ మాటలన్నీ విని తన చెల్లెలు బ్రతుకు ఏం చేద్దాం అనుకుందో రాజ్యం ఆ అబ్బాయికి కళ్ళకు కట్టినట్టు విషయం అర్థమైంది. దాంతో రుద్ర ఏమీ మాట్లాడకుండా అన్నీ వింటూ అలా కూర్చున్నాడు. ఈలోపు కాళ్ళు చేతులు ఆడనే రాజ్యం టీము కలిసి
పోయిన కొడుకు ఎలాగూ రాడో, ఉన్న ఒక్కడు తిరిగి రానని అమెరికా వెళ్ళిపోయాళ్లే, తలకొరివి పెట్టడానికైనా వస్తాడనుకుంటే వీడేంటే అమ్మ ఇలా వెళ్ళి లేని కేసులన్నీ మీదేసుకొని జైలుకి వెళ్ళి నా కడుపులో చిచ్చు పెట్టడం నాయనా అని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది రాజ్యం. రాజ్యానికి కన్నపేగు నొప్పి పుట్టింది ఇప్పుడు. దాంతో పోలీస్ అతని దగ్గరికి వెళ్ళి కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని, కోర్టు దాకా వెళ్ళనివ్వద్దని, మా అబ్బాయి చేశాడని ఈ విషయం బయటికి రావటానికి వీలు లేదు, అవసరమైతే నీకు ఇంకో ₹1,00,00,000 పంపిస్తాను అనే పాటికి ఆ విషయాన్ని మాఫీ చేసి ముందు ఇంటి దగ్గర ఉన్న శవాన్ని వెంటనే తగలేయించు, నువ్వు ఆ శవం ఉండకూడదు అని చెప్పేపాటికి ముందు మా అబ్బాయిని నువ్వు పంపించని అక్కడి నుంచి ముందు శవాన్ని ఖననం చేయటానికి అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూసుకోకుండా వీళ్ళు ఎందుకు చేసావురా ఇలా అని ముందు తొందరగా పంపించవయ్యా మా అబ్బాయినని ₹1,00,00,000 డబ్బులు అక్కడ పడేసి వీళ్ళు వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగేసరికి వెళ్ళు అని చెప్పి పోలీస్ అతను ఏదో 4 మాటలు బెదిరించినట్టు, అలా చేయకూడదు పిల్లాట్లు అనుకుంటున్నావా, ఇంకోసారి ఇలాంటివి చేస్తే లోపలేస్తానని వాడు ఓవర్ యాక్టింగ్ చేసి రుద్రని బయటకు వదిలేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన రుద్ర చేపట్టుకొని జయదేవ్ మా చెల్లి ఫోన్ చేసిందని ఇలా చెప్పిందని, అసలు మీ ఇంట్లో వాళ్ళు మనుషులేనా అని, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని, మా నాన్నకి సెంటిమెంట్ అనేటటువంటి ఎమోషన్ అనేటటువంటి ఎర్రి పిచ్చి తప్ప బ్రెయిన్ పనిచేయట్లేదని, మా నాన్న పెద్ద ఫూల్లా తయారయ్యాడు మా ప్రాణానికని ఆ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకుంటే, సమస్య అంటూ ఒకటి వచ్చినప్పుడు ఆ సమస్యకి నేను పరిష్కారమే ఆలోచిస్తాను. నీలాగా నేను ఆ సమస్య నుంచి పారిపోయే రకాన్ని కాదు. అలా పారిపోవాలనుకుంటే ఇప్పుడైనా నేను మొహాన్ని తీసుకొని ఎవరికీ కనిపించనంత దూరం విదేశాలకు నేను వెళ్ళిపోయా, బతుకున్నంతకాలం భయపడుతూ బ్రతకొచ్చు బావా, అదేం పెద్ద విషయం కాదు అనేసరికి మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు, నీ మందం తీసుకొని రాను ఒక్కడికే అన్నాడు. అనేసరికి జయదేవ్ వెళ్ళి తన పెళ్ళాన్ని, పిల్లల్ని, చెల్లెల్ని, అమ్మ నాన్నని తీసుకొని ఇక్కడికి వచ్చేలోపే ఇంటికి వచ్చేసాడు రుద్ర. వచ్చేసరికి వీళ్ళు కోపంతో పగతో అప్పుడే చిన్న కొడుక్కి అంత్యక్రియలు చేసి వచ్చిన గోముఖం చితి కాల్చొచ్చాను వాడిదే అని చెప్పి మహాదేవి మీద కాలెత్తి కొట్టబోతుంటే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక గొడ్డలు తీసుకున్నాడు. వస్తూ రుద్ర ఇంటి మధ్యలో ఉన్నటువంటి ఉయ్యాల పగలగొడితే నడి మధ్యకు పగిలిపోయి ముక్కలు చెక్కలైపోయింది ఉయ్యాల. ఆ ఉయ్యాల్లో ఉన్న ఒక్కొక్క చెక్క మొద్దులు తీసుకొని పడేసి కొడితే అక్కకి 2-3 ఎముకలు ఇరిగిపోయి నోట్లో నుంచి బొళకుమని పడిపోయింది బ్లడ్. సుందరమ్మని అమ్మమ్మని కూడా చూసుకోకుండా గొంతు మీద గొడ్డలు పెట్టేపాటికి గొంతు తెగి ముడంతా ఊడిపోయిందా కొట్టాడు. గోముఖాన్ని ఉన్న ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయేలాగా కొట్టి వావి వరసలు లేని కుక్క, నేను తాళి కట్టానంటే అదేమవుద్దిరా, నా భార్య కదూ, అదేంటి పెద్ద కోడలు కదూ, నీ కొడుక్కి వదిన కదూ, వావి వరుసలు మర్చిపోయి దాంతో తప్పుగా బిహేవ్ చేస్తావంటరా అని గొంతు మీద కాలేసి నుంచొని తల్లిని కూడా చూసుకోకుండా రాజ్యం 4-5 ఎముకలు ఇరిచేసి ఆ తర్వాత మెడ పక్కకి తిప్పేసి రాజ్యాన్ని జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టి తలకాయ పగలగొట్టేశాడు రుద్ర. భయపడిపోయి మహాదేవి మూలక నిలబడిపోయిన తర్వాత, రే ఒక్క విషయం చెప్పమంటావా, నా భార్యే నాకు ముఖ్యం, నా భార్యకి మించి నాకెవ్వరూ ఎక్కువ కాదు, అందరికీ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ అని ఉంటుంది. చిన్నప్పటి నుంచి నన్ను నువ్వు మూర్ఖుడుగా పెంచావు, మృగంగా పెంచావు. ఇది నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నేను మనిషిగా మారి దీనికోసం దీన్ని ప్రాణానికి ప్రాణంగా 4 ఏళ్ళు కాలేజీలో కుక్కలా తిరిగి దానికోసమని నన్ను నేను మార్చుకుంటూ వెళ్ళి నేను మామూలు అయిపోయాను. కానీ మీరు మళ్ళీ నన్ను మొదటికే తెచ్చారు. మీరు కథని మొత్తం ఎంత బాగా తిప్పి చెప్పేశారే, స్క్రిప్ట్ అంతా ఎంత బాగా తిప్పి రాసేశారే, నా వేలుతోనే నా కన్ను పొడిచి నా పిల్ల మెళ్ళలోనే నాతో తాళి కట్టించి దాని ఒంటి మీద ఎముకలు లెక్కేసుకునే విధంగా దాన్ని మీరు
మీరు చేసి చిత్రహింసలు పెట్టి నరకానికి గురి చేశారంటే ఎక్కడున్నా ఈ గుండె దాంది, ఈ గుండెల్లో కొలువై ఉంది, అదే దానికోసమైనా నేను తిరిగి వస్తానే. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఆ ముసలోడు ఆల్రెడీ వాసుదేవు మహాలక్ష్మిని చేసుకున్నాడని తెలిసి నీకు కన్ను మిన్ను కానకుండా నువ్వు వాడిని చేసుకోవటం నీ మొదటి తప్పు. వాడికి మొత్తం మందు కలిపే నువ్వు గర్భవతివై దీన్ని కనటం నువ్వు చేసిన రెండో తప్పు. ఆ తర్వాత ముసలోడికి విషం పెట్టి నువ్వు ముసలోడి చేత ఆస్తి రాయించుకోవటం మూడో తప్పు. ముసలోడిని మహాలక్ష్మిని పైకి పంపటం ఇంకో తప్పు. వాళ్ళని ఒకవైపున వేదనలకి గురి చేయటం, అన్ని విధాలుగా వాళ్ళని నష్టపరచడం మరో తప్పు. ఒళ్ళు పొగరెక్కి కండకావరంతో దీనికి ఒక మొగుడు ఒక మగాడు చాలడా, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ని మార్చింది నీ కూతురు, అలాగనుకొని లైట్ తీసుకోవాలి. కానీ వాడికో మనసు ఉంటుంది, వాడొక మనిషి, అసలు వాడెవరినైనా ఇష్టపడ్డా లేదా అని ఉన్నారుగా ఈ ఆదర్శ దంపతులు. వసుధా సుందర్రావు అడగలేదనుకో, నీకేమైందే, నువ్వైనా సరే ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడగాలిగా. అతని మనసులో వేరే అమ్మాయి ఉందన్నప్పుడు నీకు ఇల్లరికానికి రావాలా? నీ కూతురు ఎప్పుడు గదిలోకి రమ్మంటే అప్పుడు రావటానికి వాడేమన్నా మెయిల్ ప్రాస్టిట్యూట్ అనుకుంటున్నావా? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఊడుకుంటున్నాం కదా అని సమాజంలో ప్రతి ఒక్కతే అమ్మ కాస్త పెళ్ళిళ్ళు అవ్వగానే కొడుకులకి అత్తలైపోవటం, చెల్లెళ్ళు అక్కలు కాస్త తమ్ముళ్ళకి అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోగానే ఆడపడుచులు అర్ధమొగుళ్ళు అనే అత్తగారి పాత్రని అవిపోయాక కూడా ఇవుండి భర్తీలు చేయటం. తలగడ మంత్రాలు మొగుళ్ళకి వేసుకోవాలి, అన్నలకి తమ్ముళ్ళకి కాదు. తలగడ మంత్రాలు మొగుళ్ళకి వేసుకోవాలి, కొడుకులకి కోడళ్ళ మీద చాడీలు చెప్తూ కాదు. బుద్ధి లేని ఎదవలింటారేమో, నేను రుద్రదేవ్ నేనెలా వింటానే? ఆ మహాదేవి నాలో సగమది, అది నా భార్య. నా భార్య అంటే నా ప్రాణం, ప్రాణాలతో ఉందామనే మీరు అనేలోపు వెంటనే అక్కడికి వసుధా సుందర్రావు వీళ్ళందరూ అప్పటికే వచ్చి ఇవన్నీ వింటూ అలా నిలబడిపోయారు. నిలబడిపోయిన తర్వాత సుందరమ్మ, అయ్యా నువ్వు అమ్మాయిని ప్రేమించావని మాకేం తెలుసయ్యా, ఏదో తెలిసి తెలియనితనంతో ఈ పాపిష్టిది ఇలా చేసిందని సుందరమ్మ లేచి తన గొంతులో నుంచి రక్తం కారిపోతుంటే చీర చించి తన గొంతు కట్టుకొని రాజ్యం చెంపలు వాయించి గోముఖం చెంపలు వాయించి తీసుకెళ్ళి ఇక మనవరాలు సుస్మితని కొట్టి అందరినీ వసుధ కాళ్ళ మీద, సుందర్రావు కాళ్ళ మీద, జయదేవికి, శ్రీదేవికి, రమ్యకి స్వారీ చెప్పించే, మాకున్న ఒక్క వారసుడు అయ్యా, ఇది పెళ్లి పేరంటం లేకుండా పోయిందే. చిన్నోడు వాడు చేసిన పాపానికి వాడిని దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాడు ఇప్పుడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. మీ అమ్మకి రేపు పోతే మీ నాన్నకి తలకొడి పెట్టే దిక్కు కూడా లేదు. ఈ ఆస్తుంచుకొని ఈ పగలు, ఈ కక్షలు, ఈ కార్పణ్యాలతో ఇంకా సాధించేదేముందయ్యా? ఏమి నెత్తినేసుకుంటామయ్యా? అన్నీ పోయినాయి, అందరూ పోయారు, జీవితంలో అన్నిటినీ పోగొట్టుకున్నాం, ఇంకా ఏం మిగిలిందయ్యా? నిన్ను పోగొట్టుకోలేమో. ఇప్పుడు నీకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి మెళ్ళలోనేగా నువ్వు తాళి కట్టావు. మేము కాదన్నంత మాత్రాన నిజంగానే నువ్వు ఆ శివుడివి, ఆ అమ్మాయి పార్వతి, దేవుడే ముడేశాడు మీ ఇద్దరికే. మేమెవరమయ్యా కాదంటానికి? మీ ఇద్దరే ఉందరుగానే నేను ఇక్కడ 5 నిమిషాలు కూడా ఉండను. తనని తీసుకొని నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అన్నాక నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా పెద్దదాన్నే అని సుందరమ్మ రుద్ర కాళ్ళు పట్టుకున్న మహాదేవి క్షమాపణ చెప్పి ఇంటిల్లపాది కాళ్ళ మీదే పడ్డా కూడా ఆ అమ్మాయి అలా నిలబడిపోయింది. ఈలోపు సుందర్రావు దగ్గరికి వెళ్ళి, సుందరమ్మ, నేను నీ తల్లి తర్వాత నీకు మిగిలిన తల్లినే, నేను నీ పిన్నమ్మని కాదు, నన్ను అమ్మ అని పిలు, అమ్మాయి వసుధ నన్ను అత్తయ్య అని పిలు, ఒరే జయదేవ్ నన్ను నానమ్మ అని పిలు, అమ్మాయి నువ్వు నన్ను అమ్మమ్మ అనవే, ఏమే నువ్వు నన్ను నానమ్మ అని పిలవ్వా అని రమ్య దగ్గరికి వెళ్ళి మీ కాళ్ళు పట్టుకుంటా, నా మనవడిని నాకు దూరం చేయొద్దు, మీ అమ్మాయినే వాడు ఇష్టపడ్డాడని ప్రేమించాడని తెలియక ఇదంతా చేసాం, మా మనవడు వెళ్ళిపోతే మేము గుండెపోతం తట్టుకోలేము, వాడు మళ్ళీ తిరిగి రాడు, పట్టుదల మీద ఉన్నాడు, నువ్వన్నా చెప్పరా అనే సుందర్రావుననే పాటికి
సుందర్రావు మనసు కరిగిపోయింది. జరిగిన విషయాలన్నీ సుందర్రావు మర్చిపోయాడు. అసలు అక్కడున్న వాళ్ళందరూ మెదలకుండా నుంచుంటే వసుధ సుందర్రావు కలిసే వచ్చి వసుధేమో మహాదేవితో నువ్వు అలా వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నుంచి వేరు చేసి తీసుకెళ్తే ఏమనుకుంటారమ్మా నలుగురు, మేము నిన్ను పెంచిన పెంపకం ఏంటి, నువ్వు పెరిగిన విధానం ఏంటి, నువ్వు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నుంచి దూరం చేస్తే ఎంత తప్పు చెప్పు అది అనే ఒకవైపున ఆవిడ, ఒకవైపున అల్లుడు నువ్వెక్కడికి వెళ్ళటానికి వీలు లేదు, మనుషులు అన్న తర్వాత తప్పులు చేస్తారు, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. ఈరోజు అంత పెద్ద ఆవిడ నన్ను అమ్మా అని పిలవమంటుందంటే అమ్మా అనే పిలుస్తానమ్మా నిన్ను, ఈ రోజు నుంచే నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అల్లుడు అన్న తర్వాత మహాదేవి అలా నుంచున్నాక ఇంటిల్లపాది రుద్ర కాళ్ళ మీద పడ్డారు. రుద్ర ఏం మాట్లాడలేదు. నేను మహా అయితే గనక ఇక్కడ ఒక 10 నుంచి 15 రోజులు ఉంటాను, ఆ తర్వాత తన్ని తీసుకొని నేను వెళ్ళేదే, అలాగే వెళ్ళిపోదు కానీ చిన్నోడు పోయాడు కదా, వాడు చేసిన తప్పుకి వాడి ఆస్తి కూడా నీకే పెట్టిస్తాను, మీ అమ్మ నాన్నకు ఆస్తి వద్దు ఏమొద్దో, మీ అక్కకి ఆస్తి వద్దు ఏమొద్దో, మొత్తం నువ్వే పెట్టిచ్చేసుకుందో కానయ్యా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఒక్క 10 రోజులు ఉండు చాలు, నీ తమ్ముడి కర్మకాండలు అయిపోతాయి, 11వ రోజున ఆ రోజు అయిపోగానే నువ్వు వెళ్ళిపోదు కానయ్యా, వాడి అస్థికల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇగో వచ్చినాయి వాడి అస్థికలో, ఒరే కలిసి పుట్టి కలిసి పెరిగారయ్యా, వాడు ఏదో తెలియక తప్పుడు మాటలు విని తప్పులు చేశాడనుకో క్షమించయ్యా, నువ్వు వెళ్తే వాడి ఆత్మ కూడా శాంతి ఉండదనే సుందరమ్మ కాళ్ళ మీద పడి మేము ఆ అమ్మాయిని ఏదైనా చేస్తామనే భయం నీకుంటే నువ్వు ఒక్కడివి ఆ అమ్మాయిని పెట్టుకొని ఇక్కడ ఉండొద్దు, ఇదిగో మీ అత్తయ్య మీ మామయ్య జయదేవు వాడి పెళ్ళాం వాడి పిల్లలు రమ్య అందరూ ఇక్కడే ఉంటారు, సరేనా, ఏమ్మా ఉంటారుగా అన్నాక ఉంటామమ్మా ఎందుకుండావు అని సుందర్రావు ఉంటాం అత్తగారు అని వసుధ అనేసరికి అక్కడ జయదేవికి శ్రీదేవికి రమ్యకు కూడా ఏం అర్థం కాక అలా నిలబడిపోయారు. ఆ తర్వాత నుంచి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ముందు కట్లు కట్టించుకొచ్చుకొని ఇల్లంతా క్లీన్ చేయించి ధూపాలు వేయించి పూజలు చేయించి వీళ్ళు మారిపోయి చిరునవ్వులు చిందిస్తూ ఆ తర్వాత బోల్డన్ని వంటకాలు వండించడం, ప్రేమగా ఆప్యాయతగా సుందరమ్మ గోడు ముద్దలు చేసి ఇక సుందర్రావు నోట్లో పెట్టి తినిపించడం, జయదేవికి మనవడగా నా ఒళ్ళో ఆడుకోవాల్సిన వాడివని పెట్టడం, రమ్యకి పెట్టడం, నీ మీద మాకు పగెందుకుంటుందని శ్రీదేవిని నా తోడబుట్టిన లాంటి దానివని చెప్పి సుస్మిత కలిసి పోవటం, పిల్లలతో నన్ను పెద్దమ్మ అనండమ్మ అని వాళ్ళతో ఆడుకోవటం, వసుధ సుందర్రావు కళ్ళుత్తుకుంటూ కన్నీళ్లు తుడుచుకోవటం, ఇలా వీళ్ళందరూ వీళ్ళ టెన్షన్లో వీళ్ళుండగా రుద్ర మాత్రం పై గదిలో కిటికీలో నుంచి అలా చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఉండగా మహా అలా గదిలోకి వెళ్ళి రుద్రని చేయి పట్టుకొని చాలాసార్లు చేయి పట్టుకుంటే వద్దని వదిలిచ్చాను కదో, మాటిచ్చేశాను రుద్ర, చిన్నప్పుడే ఎవరిని ప్రేమించననే దాంతోనే నా మనసు ఎక్కడ అదుపు తప్పి నీకు వశమైపోతానేమోనని నన్ను నేను నియంత్రించుకోవటానికే నీ మీద చాలా కోపం పెంచేసుకొని దూరం పెట్టేశాను అని ఆ అబ్బాయిని కౌగిలించుకుంటే దగ్గరికి తీసుకున్నాడు, పెదవుల మీద ముద్దు పెట్టింది. చూస్తే ఆ అమ్మాయి ఒంట్లో ఓపిక లేదు, ప్రాణం లేదు. వీళ్ళు ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశారు, ఆ తర్వాత 2 రోజులకి గదిలోకి పంపారు. ఇష్టంగా ఆ అమ్మాయి కలవటానికి సిద్ధపడిన ఆ అమ్మాయి పమిట తీసి చూస్తే అన్నీ గాయాలే, దానికి తోడు ఎముకలు కనపడుతున్నాయి. భయం అనిపించి ఆ అమ్మాయి కనీసం తన్ని ఓపేంత శక్తి అయినా ఉండాలి కదా, దాంతోనే ఇప్పుడు వద్దులేరా మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకుందాం మిగతా విషయాలు అన్నాక మనం వెళ్ళిపోతున్నామా అంది మహాదేవి. ఏ వద్దా ఇక్కడే ఉందామా అన్నాడు. అంటే అమ్మా నాన్న నేను వచ్చి మీ కుటుంబంలో చిచ్చులు పెట్టానని మీ అమ్మా నాన్నల నుంచి మీ అక్క నుంచి అమ్మమ్మ నుంచి నేనే నిన్ను వేరు చేసి తీసుకెళ్ళిపోయానని వాళ్ళు బాధపడతారని ఎక్కడికి వెళ్ళొద్దని నీకు చెప్పమని ఇక్కడే ఉందాము అని అడగమని చెప్పారు. నేను తప్పు చేశానేమో కాదు, మీ తమ్ముడి విషయంలో నువ్వు వచ్చావుగా తను మారుండేవాడేమో వీళ్ళలాగే, వీళ్ళకి తెలియదు కదా నువ్వు నన్ను ప్రేమించావని, మనమిద్దరం
ముందే ఒకళ్ళకొకళ్ళని తెలుసనే నువ్వు ప్రేమించిన నన్నే పెళ్లి చేసుకున్నావనే తెలియక తప్పులు చేసినట్టున్నారు అనేసరికి రుద్ర నవ్వి ఆ అమ్మాయిని గుండెల మీద పడుకోబెట్టుకొని పాలు తాగించి ప్రశాంతంగా పడుకో అనే తల మీద చెయ్యేసి అలా ఆ అమ్మాయికి జో కొడుతూ నిద్రపుచ్చాడు. ఆ తర్వాత రుద్ర ఇక ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాల్సినటువంటి రోజు తెల్లారితే ఇక రుద్ర బయలుదేరి వెళ్ళాలి. ఎందుకు అల్లుడు ఇప్పుడు నువ్వు వెళ్ళటం అనే సుందర్రావు అన్నా సరే ఇక్కడ నేను ఉండటం కరెక్ట్ కాదులే, తన్ని తీసుకొని నేను వెళ్ళిపోతేనే అందరికీ మనశ్శాంతి ప్రశాంతత అన్నాడు రుద్ర. అది కాదు బాబు అంటే ప్లీజ్ అండి, ఇక్కడ మెలో డ్రామాలు ఎవరు ప్లే చేయొద్దు ప్లీజ్ అన్నాడు రుద్ర. అన్నాక జయదేవ్ శ్రీదేవి అసలేమీ మాట్లాడలేదు, రమ్య ఏమీ మాట్లాడలేదు, పిల్లలకి మాట్లాడే వయసు లేదు. సరేలేయ్యా వెడుదురుగాలే, రేపుగా మీరు వెళ్ళేదే అనే ఆ ముందు రోజున పెద్ద విందు ఏర్పాటు చేయించారు. రాజ్యం సుందరమ్మ కలిసే కొసరి అన్నయ్య నాకు నువ్వు తినిపించు, నా చేతి గోడు ముద్దలు నువ్వు తిను, చిన్నప్పుడు ఒకే దగ్గర పెరుగుంటే ఒకే దగ్గర ఆడుకుంటూ ఇలాగే తినుండేవాళ్ళం కదా అనే రాజ్యం తినిపించటం. సుందరమ్మ తినమని వసుదకే మీ అత్తయ్య లేకపోతే నేను లేననుకుంటున్నావా అమ్మా, ఏంటి ఆ తిండి అని వసుదకి తినిపించటం. అలా అందరూ తిన్న తర్వాత పిల్లల్ని తీసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఆదమరిచి పడుకుండిపోయారు. ఆ తర్వాత ఒక గదిలో వీళ్ళంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యం, గోముఖం, సుందరమ్మ, సుస్మిత, పోయిన గంగాధర్ ఫోటోని అలా గోడకి పెట్టుకొని అలా సుందరమ్మ ఊగే కుర్చీలో కూర్చొని ర్యాకింగ్ చైర్లో ఊగుతుండగా వీళ్ళందరూ మంచం మీద కూర్చున్నారు. అమ్మ నువ్వే లేకపోతే కనుక, నువ్వే గనక ఆలోచించకపోతే కనుక, అప్పటికప్పుడు నువ్వు స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వకపోతే కనుక వీడు జారిపోయేవాడు కదూ, వీళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు కదమ్మా, మళ్ళీ మన పగగానే ఉండిపోయేది కదమ్మా అని రాజ్యం అంటూ ఉండగా, శభాష్ అమ్మమ్మ, నేను తీర్చుకోలేని పగ నువ్వు తీర్చావు ఇన్నాళ్ళకే, అత్తగారు నేను దాన్ని అనుభవించకుండానే దాన్ని పైకి పంపించేస్తున్నావు కదవమ్మా, శవం మీద పడి తీర్చుకోరా, కోరికదేముందే అంటూ సుందరమ్మ కళ్ళు ఎర్రగా అయిపోయి అక్కడ లేడీ శకునిలాగా కూర్చొని పెద్దగా హాహాకారాలు చేసి నవ్వుతూ, ఈ పగ ఈరోజు మొదలైంది కాదే, నా కడుపులో బిడ్డని పెంచినట్టు పెంచుకుంటూ వచ్చాను, నా గుండెల్లో అగ్నిపర్వతం ఎన్నిసార్లు బద్దలవ్వాలనుకుంటే దాన్ని తొక్కి ఉంచాను తెలుసా ఇన్నేళ్లుగా, ఇప్పుడు సమయం వచ్చిందే కాబట్టే ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు నీ కొడుకుతో సహా మొత్తం కుటుంబాన్ని పైకి పంపాలని నిర్ణయించుకొని నటించానే. వాడెప్పుడైతే పగవాడి కూతుర్ని ప్రేమించాడో, దానికోసమని ఆస్తిలో వాటా అడిగాడో, దానికోసమని అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాడో, దానికోసమని వాడు తిరిగి వచ్చాడో, దానికోసమని వాడు అది తమ్ముడిని చంపుతున్నా చూస్తా ఊరుకున్నాడో, ఆ పగని కూడా వాడు మర్చిపోయే తమ్ముడిని వాడే చంపానని వాడు జైలుకి వెళ్ళిన విషయం తెలియక వాడిని బయటికి తీసుకురమ్మనమన్నాను. లేదు అంటే గనక వాడిని ఆ జైల్లోనే పైకి పంపించేసేయమని చెప్పు ఉండేదాన్ని. అందుకే వాడు వచ్చిన తర్వాత నిన్ను, నీ మొగుడిని, నీ కూతుర్ని వయసు అయిపోయిందని నన్ను కూడా ఆలోచించకుండా వాడు కొట్టే కొట్టుల్లో నాకెవరు గుర్తొచ్చారో తెలుసా? ఆ చచ్చిన నీ బాబు వాసుదేవ్ గాడే గుర్తొచ్చాడే. వాడు నేను దాని జుట్టు పట్టుకున్నానని 4 వెంట్రుకలు ఊడి నా చేతిలోకి వచ్చాయని నన్ను రోడ్డు మీద బజారు దానిలాగా ఈత బరికలతో బాత్తూ, వాడు బూటుకాళ్లతో తంతూ, నన్ను కుక్కని కొట్టినట్టు కొడుతూ తీసుకొచ్చాడు. ఒక్కదాన్ని ఈ ఇంట్లో ఉండి కోరికలతో రగిలిపోతూ, ఒకవైపున మా అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న పోయి పాలేరుగాళ్ళని అడ్డం పెట్టుకుంటూ, ఆ ఒక పాలేరుగాడిని పర్మనెంట్గా విటుడుగా నేను ఇంట్లోనే ఉంచుకొని నా కోరికలు తీర్చుకున్నంత మాత్రాన మొగుడుగా
వాడక్కడ నా సవతి దగ్గర కులుకుతుంటే నా గుండె ఎంత మండిపోయేదో తెలుసా. అదే టైంలో నేను పాలేరుగాడు కలవటం చూసిన పాలేరుగాడి పెళ్ళాం అది ఎదురు తిరగబోయిందే. దాన్నే బావిలో తోయించేశాను. పాలేరుగాడి కొడుకునే ఇప్పుడు నా ఆంతరంగిక పని మనిషిని చేసుకొని ఆ రంగన్నగాడిని నా దగ్గరే ఉంచుకున్నాను. ఆ తర్వాత వాడి బాబు పోయాడనుకో, నా కోరికల్ని పాలేరులతో తీర్చుకునే స్థాయికి తెచ్చాడు వాడు నన్ను ఎలా మాట్లాడేవాడో తెలుసా. నువ్వు ఆడదానివంటే నేను నా మహాలక్ష్మి కాలి మెట్టి కింద బతికినా చాలు అనుకుంటున్నాను. తన మాట ఎక్కడా నీ మాట ఎక్కడా, తన మనసు ఎక్కడా నీ మనసు ఎక్కడా, అసలు తనెక్కడా నువ్వెక్కడా. ఒక మగాడికి ఇష్టం లేదన్నా కూడా ఆడది రా అని మీద పడుతోందంటే ఆ ఆడదాన్ని ఏమంటారే, ఏ పేరుతో పిలుస్తారే అని నన్ను వాడు ఎలా మాట్లాడేవాడో తెలుసా. ఎదురు తిరిగితే ఎలా కొట్టేవాడో తెలుసా. అచ్చం నీ కొడుకు అలాగే కొట్టాడో. వాడికి మహాలక్ష్మి అంటే ఎంత ఇష్టమో వీడికి ఆ మహాదేవన్న అంతే ఇష్టం. మళ్ళీ ఇంకోసారి ఈ ఇష్టాలని పెరగనివ్వకూడదు. వీటిని పిలకలు వేసే మొలకలెత్తనివ్వకూడదు. రేపొద్దున వీడు చేతుల్లో నుంచి జారిపోయి దాన్ని తీసుకొని విదేశాలకు వెళ్ళి పులికి పిల్లల్ని కంటే మళ్ళీ వీళ్ళ వంశం చిగురిస్తుంది. అందుకే వీళ్ళందరినీ పైకి పంపాలనే నిర్ణయించుకున్నాను. కాబట్టే కాలకూట విషయాన్ని తెప్పించాను, విందు ఏర్పాటు చేయించాను, కలిపించాను. మనకి విరుగుడు తెప్పించి పక్కన పెట్టే ఆ విషం ముద్దలు మనము తిందామని ముందే చెప్పుకొని తిన్నాము. ఆ తర్వాత మనం విరుగుడు వేసుకున్నాము. పడుకున్నారే, అందరినీ గదుల్లోకి వెళ్ళి చూసి వచ్చాను ఇప్పుడే. పైలోకానికి ఆల్రెడీ వెళ్ళినట్టే ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటూ ఉండగా క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వచ్చి శభాష్ అని రుద్ర అలా నుంచున్నాడు. రుద్రతో పాటు వసుధ, సుందర్రావు, జయదేవ్, భార్య, పిల్లలు, అక్కడికి రమ్య అందరూ వచ్చి నుంచొని ఈ జరిగింది మొత్తం అందరూ విన్నాక విషం కలిపావా అని సుందర్రావు అనేసరికి అమ్మో నా బిడ్డలు అని జయదేవ్ అనేసరికి టెన్షన్ పడకో. ఆదర్శ దంపతులైన మీ అమ్మా నాన్నని కుక్కల్ని కొట్టినట్టు నీకు కొట్టడం రాదారా? నువ్వేం మగాడివిరా? నాకు అర్థం కాని విషయం అది. ఇష్టం లేని దాన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు పారిపోవటం, పిల్లల్ని కని సిటీలో కాపురం పెట్టుకోవటం గొప్పతనం అనుకుంటున్నావా? ఇది నీకు అమ్మ? ఏ తరఫు నుంచి అమ్మ? ఎలా అయిందమ్మా? నీకు తెలీదా మీ అమ్మా నాన్నని వీళ్ళే చంపించారని? నీకు తెలీదా ఎలా పోయారో, ఏం జరిగిందో ఏంటో? ఇవన్నీ కూడా తెలియకే నువ్వు ఇలా నటిస్తున్నావా? తెలియకే నువ్వు ఇలా చేస్తున్నావా? ఇది చెల్లెలా? ఏ వైపు నుంచి నీకు చెల్లెలైందే? ఏ వైపు నుంచి ఇది నీకు అమ్మ అయింది, నీకు అత్త అయిందే? ఏరా నీకు నానమ్మ అయిందే? సిగ్గు శరవనే ఉన్నాయంట్రా అసలు మీకు? జన్మ ఎలాగెత్తారా మీరు అనేసరికి ఇప్పుడు నేను నా పిల్లలు అందరం పోబోతున్నామా అనేసరికి నేను మీరు మహాదేవికి ఏమీ కారు అనేది నాకు తెలిసి ఉంటే ఈ పాటికి మీరు పోవటం కరెక్టేనని తీర్పు రాసేసి ఉండేవాడిని. కానీ ఏం చేద్దాం, కర్మకి నా పెళ్ళానికి వీడు బాబు, ఆవిడ అమ్మ, నువ్వన్న, నీ పెళ్ళాం వదిన, ఏ పాపం ఎరుగని నీ పిల్లలు పసిబిడ్డలో నీ చెల్లెలు రమ్య ఉండిపోయారు కదరా. వాళ్ళు నా పెళ్ళానికి కూడా మీరు పుట్టింటి వాళ్ళు అయిపోయి మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వటం లేదంటే గనక వదిలేసి మీ కర్మకి మిమ్మల్ని నా దారిని నేను పోయేవాడిని నా పెళ్ళాన్ని తీసుకొని. ఇప్పుడు మేము బతుకుతామా బతకమా అదొక్కటి చెప్పు, నీకు దండం పెడతాను అన్నాడు జయదేవ్. విరుగుడు ఇచ్చేసాం బాబు మీకు అన్నాడు అక్కడికి వచ్చిన పాలేరు రంగన్న. రే విరుగుడు ఇవ్వటం ఏంట్రా అని సుందరమ్మ అలా రంగన్న గొంతు పట్టుకునేసరికి కడుపులో విపరీతమైన మంటలు, నొప్పి బయలుదేరి వీళ్ళకి పెద్ద పెద్ద బ్లడ్ వామిటింగ్స్ అవుతూ నోట్లో నుంచి, ముక్కుల్లోంచి, చెవుల్లో నుంచి బ్లడ్ రావటం మొదలయ్యేపాటికే ఏమైందిరా మాకు, ఏం చేశారా మమ్మల్ని
అయ్యో అదేంటి సుందరమ్మ గారు, మీ అంత ది గ్రేట్ లేడీ శకునిని నేనేం చేయగలుగుతానే, అస్సలు నేను ఏమీ చేయలేదు. మీకు మాత్రమే కొనటం తెలుసా, మీరు మాత్రమే కొనగలరా, మీరు మీ నక్క వినయాలు తెలుసుకోలేనంత పిచ్చోన్నా నేను పుట్టింది కూడా ఈ ఇంట్లోనేనే, నేను పెరిగింది కూడా ఇక్కడే. మీ కుతంత్రాలు తంత్రాలు రాజతంత్రాలు తెలియకుండానే మీ అందరి మధ్యలో నేను పెరిగి పెద్దవాడినయ్యానంటారా? అక్కడికి మిమ్మల్ని నా పెళ్ళాం నమ్మింది, ఈ మహానుభావుడు సుందర్రావు గారు నమ్మాడు, ఆయన పెళ్ళాం నమ్మింది, ఆయన కొడుకు కోడలు చిన్న కూతురు నమ్మేశారు. కానీ ప్రాణం పోయిన ఈ రుద్ర నమ్మడో. మీ మీద ఒక కన్ను వేసే ఉంచాను, మీ ఆలోచనలు తెలుసుకున్నానే, మీరేం చేయబోతున్నారో తెలుసుకున్నాను. ఎంత బాగా వీడి బాబు రంగన్న బాబు పాలేరుగాడితో మొగుడు చెయ్యట్లేదు మీదని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని పాలేరు భార్య అయిన వీళ్ళమ్మ చూసి మీరు చేస్తోంది తప్పని నిలదీసిందనే ఆమెని నువ్వు చంపేయించి వీడిని తల్లి లేని అనాథని చేశావు. ఆ విషయమే వాడికి గుర్తు చేశా. దాంతోపాటు వాడికి కాలువ పక్కన ఓ 25 ఎకరాలు పొలం న్యాయంగా పెట్టాలి కదా, నీ పేరు మీద స్త్రీధనంగా ఉన్నది వాడి పేరు మీదకి నీతోనే సంతకాలు పెట్టించి మార్పిచ్చి ఇచ్చా. దాంతోపాటు కొంచెం వాడి పిల్లలకి నగలు కొంత డబ్బు పడేశాను. వాడి అమ్మని నువ్వు ఎలా చంపావో వాడికి వివరంగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు దాంతో నువ్వు వాడిని ఆంతరంగిక పని మనిషిగా ఆంతరంగికుడిగా నీ పక్కనే పెట్టుకుంటావు కదా, కాబట్టి వాడితోనే నువ్వు అందరినీ పైకి పంపించడానికి విషం విరుగుడు 2 తెప్పించావు కదే. విషం అందరికీ ఇప్పించావు, నేను నా పెళ్ళాం కూడా తిన్నాం. దాంతోపాటు నీ దగ్గర ఉన్నటువంటి విరుగుడు నేను పాలల్లో కలిపించి అందరికీ తలా ఒక గ్లాస్ ఇప్పించాను. అవి తాగిన తర్వాత కొంచెం కడుపు మంటగా అనీజీగా ఉండి 2-3 సార్లు వాష్రూమ్కి వెళ్ళి 2-3 వాంతులైనవి తప్ప అందరికీ విరుగుడు పనిచేసి వాళ్ళు నార్మల్ అయిపోయారు. కానీ మీ విషయంలో మాత్రం రంగన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశారా? అందరూ సింగిల్ డోస్ వేసుకుంటేనే బ్రతకని కాలపూట విషయం నువ్వు తెప్పించిందే. మళ్ళీ విరుగుడు బాటిల్ దగ్గర కూడా ఇంకో ఎక్స్ట్రా విషం బాటిలే పెట్టాడు. అది విరుగుడు అనుకొని మీ అందరూ డబల్ కావాలి కదా, మీకు ఏదైనా మసాలా డబల్ ధమాకానే మళ్ళీ మీరే వేసుకున్నారు. నా చేతికి ఏ మట్టి అంటలేదమ్మా, మీ ప్రాణాలు మీరే స్వయంగా సూసైడ్ చేసుకొని తీసుకుంటున్నారనే పాటికి నీ అమ్మనరా, నీ కాళ్ళు పట్టుకుంటానరా, నీ అమ్మమ్మనరా, నీ నాన్ననరా, నీ అక్కనరా అనే పాటికి అవునా, మరి అది నా భార్య, నా ప్రాణం, నేను అక్కర్లేదని ఇదే కొడుకునే మరి ఎలా చంపాలనుకున్నారా మీ ఇద్దరు? మరి ఇదే మనవణ్ణి నువ్వెలా చంపాలనుకున్నావు? ఇదే తమ్ముణ్ణి నువ్వెలా చంపాలనుకున్నావే? మరి నేను పోయుంటే పోతే పోయాళ్లే, పీడ విరగడైపోయిందిలే. రణశేషం రుణశేషం శత్రుశేషం రణశేషం ఉండకూడదనమాట. మీరు ఆ విషయం చెప్పుకొచ్చారు, మరి అప్పుడు మీరు ఉండకూడదుగా అన్నాక సుందర్రావు కాళ్ళు పట్టుకొని పెద్ద పెద్ద బ్లడ్ వామిటింగ్స్ అవుతూ వసుధ కాళ్ళ మీద పడితే, అల్లుడు ప్రాణాలు అల్లుడు, పోతన్నయ్య అల్లుడు, తీసుకెళ్దాం అల్లుడు అనేపాటికి మీ ఇద్దరికీ కూడా ఇంకో డోసు ఉంది, పోయించనా రంగన్నతో? మీ అమ్మా నాన్న ఇలాగే మాట్లాడితే జయదేవ్ నేను నీ అంత మంచోడిని కాదు అనేపాటికి జయదేవ్ నాన్న నువ్వు నోరు మూస్తావా లేదా అని చెయ్యెత్తేశాడు సుందర్రావు మీద. నా పిల్లలు పసిపిల్లలు నాన్న, అవి ఆడయ్యేనా అంత కర్కశత్వంతో ఇంటిళ్ళ పాదని రమ్మనమని విందు ఏర్పాటు చేసి తినే అన్నంలో పసిపిల్లలకు కూడా విషం కలిపినాయి అంటే వాళ్ళని బ్రతికిద్దాం అనుకుంటున్నారా? నువ్వు అమ్మని వదిలేసే నాది నా పెళ్ళాంది నా పిల్లలిద్దరి 4 ప్రాణాలు కాదా? మన చెల్లెళ్ళిద్దరి చెల్లెలు భర్తది ప్రాణం కాదా? మనిషివా పశువా నువ్వు అనేసరికి కాసేపటికి వీళ్ళు కొట్టుకొని పోయారు. పోయిన తర్వాత రంగన్నని కన్ఫర్మ్ చేయమని
ఇక పోలీస్ కేసు కూడా ఏమక్కర్లేదు, తీసుకెళ్ళి ఈ అర్ధరాత్రి పూటే తీసుకెళ్ళి ఆ కాటికాపరోడే తగలేస్తాడో నువ్వే తగలేసుకుంటావో, వాటి ఒంటి మీద ఉన్నాయన్నీ తీసుకొని తగలేసి అవతల పడే వాటిని అని చెప్పి శవాలను అప్పచెప్పి ఆ యాషెస్ తీసుకొచ్చిన తర్వాత వాటిని కూడా నువ్వే తీసుకెళ్ళి మురుగు కాలువలోనో లేదంటే కనుక కుప్పతొట్టులోనో ఎక్కడో చోట కలిపేసుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను నా భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాను. అది కాదు అల్లుడు, అందరూ పోయారుగా, ఏం చేయమంటావు, ఇంకా ఇక్కడుండే నీ పోయిన అమ్మ, పోయిన చెల్లి, నీ పోయిన మేనగోళ్ళు, పోయిన మేనల్లుడు, పోయిన బావుమరిదే అందరూ ఇంట్లో దెయ్యాలై తిరుగుతూ ఉంటారు. రోజు వాళ్ళకి అలా నేను హాయ్ చెప్తూ కూర్చోమంటావా? అది కాదు, మేము ఉన్నాంగా, మాకొద్దండి, ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాం, ఉండనివరా ఏంటి ఎదవసోదే అని మొత్తం ప్రాపర్టీస్ అన్నీ బేరం పెట్టేశాడు. బేరం పెట్టేసి ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసి ఉన్న 500 ఎకరాల పొలం, ప్యాలెస్, ఆస్తి అంతా మేము ఉన్నాంగా అయ్యా, అమ్మటం ఎందుకంటే నాకెవరి జ్ఞాపకాలు ఉంచుకోవటం ఇష్టం లేదు అన్న తర్వాత, వస్తావా మీ అమ్మ నాన్నలతోనే ఉంటావేమే అని అడిగేసరికి లేదు వస్తాను అంది మహా. అన్న తర్వాత నేను కూడా బయలుదేరిపోతున్నాను అన్నాడు జయదేవ్. ఎక్కడికి రా? మా ఇద్దరికి ఎప్పటి నుంచో లండన్ ఆన్ సైట్ ఇస్తామంటున్నారు, ఇన్నాళ్ళు నువ్వు ఏడిచస్తావని తీసుకోలేదు. అది కాదురా, ఇంక నువ్వు మాట్లాడొద్దు నాన్న, ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు పెట్టు అన్నట్టు మహాదేవికి ఏమీ పెట్టక్కర్లేదు, అది కూడా మీ అబ్బాయికే పెట్టేసేయండి, నా భార్యకే నేనెవరు ముష్టి తీసుకోవాలనుకోవట్లేదు అన్న తరువాత చెల్లెలికి అక్కర్లేదంటున్నాడు, వినపడుతుందా అనేసరికి 200 ఎకరాలు కొడుక్కే పెడితే ఆ అబ్బాయి వాటిని అమ్మేసుకొని క్యాష్ చేసుకొని రావాల్సిన బంగారం తీసుకొని ల్యాండ్లు అమ్మేసుకొని తన పెళ్ళాం పిల్లల్ని తీసుకొని లండన్ వెళ్ళిపోయాడు జయదేవ్. ఆ తర్వాత మహాదేవిని తీసుకొని రుద్రదేవ్ తన ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని ఉంటానంటే ఇక్కడే ఉండి సావండే, లేదంటే గనక అక్కడికి వస్తే తలా ఒక 4 నెలల్లో 5 నెలల్లో ఉండొచ్చు, వచ్చి తగలడండి అని చెప్పి రుద్ర మహాదేవిని తీసుకొని తన అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక రోజున రమ్య శివాజీ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చి నుంచోబెట్టింది సుందర్రావు ముందు. ఎవరే ఇతను అని అడిగితే, కాలేజీలో నా సీనియర్ నాన్న, పేరు శివాజీ, చాలా మంచోడు, అమ్మా నాన్నలు ఒక్కడే కొడుకు, నన్ను చాలా డీప్గా లవ్ చేశాడు, అతను ఆల్రెడీ 2 years అయింది నాన్న, ఆల్రెడీ అతను ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, నేను అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా ప్రాపర్టీ 100 acres నాది, నాకు పెట్టేవా నాన్న అని అడిగింది. కూతురు అడిగేపాటికి చేసేదేమీ లేక నువ్వన్నా ఉండకుండా వెళ్ళిపోతున్నావంటే అనేసరికి, మనుషులు అనే వాళ్ళు ఉండగలుగుతారా నాన్న మీ దగ్గర, మళ్ళీ మమ్మల్ని కూడా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని శివాజీని తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. వసుధ సుందర్రావు అక్కడే ఉంటే ఇంకా మీకు అవసరమా, అక్కడే ఉండి అడుక్కు తింటూ ఆ కొంప తిరుగుతూ ఆత్మశాంతి పూజలు చేయిద్దాం అనుకుంటున్నావా ఏంటి మావయ్య, అందరికీ వస్తున్నావా రావట్లేదా నువ్వు అనేపాటికే, వీడు చిన్నప్పటి నుంచి పక్కనే లేడు కానీ మేనల్లుడుగా వీడనే మాటలు అల్లుడయ్యాక అస్సలు తీసుకోలేకపోతున్నాను నేను, అయ్యో నీకున్నంత మహా ఉదార్త స్వభావం, మహా సహనం, ఓర్పు ఎవరికి ఉండవులే కానీ క్షమాగుణాలు, ఇకరా వచ్చే 4 నెలలు లండన్ వెళ్ళు, 4 నెలలు అమెరికాలో ఉండు, ఇంకో 4 నెలల పాటు ఆస్ట్రేలియా వెళ్ళి అలా సంవత్సరం గడిపేయండి, దేశాలు తిరిగినట్టు ఉంటుంది, పిల్లలతో ఆడుకున్నట్టు ఉంటుంది, మీ పిల్లలతో ఉన్నట్టు ఉంటుంది, లేదు కాదు కూడదని ఏదన్నా తేడా వచ్చిందనుకో మావయ్య వద్దులేవయ్యా అనేసరికి, ఆ తర్వాత జయదేవ్కి ఆల్రెడీ పాప బాబు ఉన్నారు కాబట్టి రమ్య ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 2 పాపల్ని కందే. అమ్మ అని ఎత్తుకున్నాడు చేతుల్లోకి సుందర్రావు. ఏ అమ్మ? మహాలక్ష్మమ్మ, సుందరమ్మ? ఏ అమ్మ కాదు, ఇది అమ్మ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలకు వాళ్ళే పేర్లు పెట్టుకుంటారు, మీకు నచ్చిన పేర్లు మీరు పెట్టుకోండి అని చెప్పాడు. ఇక వాళ్ళకి రుద్ర, ఆ తర్వాత రుద్రకి మహాకి కూడా 2 బాబులు పుట్టారు. వీళ్ళకి ఏ బాబు పేరు పెడదామంటావు? వద్దయ్యా, బాబువి నువ్వేగా, నీకు నచ్చింది పెట్టుకో, నీ పేరు వద్దా మామా అంటే, వద్దులేయ్యా, బతుకున్నంతకాలం వాళ్ళు ఏది చేసినా నీకు నేనే గుర్తొస్తాను, పోయినా నా ఆత్మకు శాంతి ఉండదల్లుడు, వద్దులే అన్నాడు. అన్నాక వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళ పిల్లలకి వాళ్ళు పెట్టుకున్నారు. ఆ తర్వాత 3 పిల్లల దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి 4 నెలలు వెళ్ళొస్తూ
ఏంటో జీవితం ఉండగా పాపాలు చేయకూడదని మనుషులు తెలుసుకోరు వసుదా. అంతేనండి, పోయిన వాళ్ళ ఆత్మలకి శాంతులు కలగాలంటాం తప్ప ఏం చేయగలం చెప్పండి అని ఇద్దరు తలా ఒక 4 నెలలు జయదేవి దగ్గరికి, ఓ 4 నెలలు మహాదేవి దగ్గరికి, ఓ 4 నెలలు రమ్య దగ్గరికి తిరుగుతూ వచ్చినప్పుడల్లా రుద్ర పొడుస్తూనే ఉండేవాడు. అల్లుడు, నేనున్నంతకాలం అంటావు కదమ్మా నన్ను, భలేవాడివే మామయ్య, ఏ జన్మ రుణాలు ఆ జన్మలోనే తీర్చుకోవాలి అంతేలేయ్యా అని ఇలా వీళ్ళ నవ్వుల మధ్య ఈ కథ ఇలా కంచికి చేరి తన ప్రేమని తను సాధించుకొని నా భార్య నాకు ముఖ్యమని తన భార్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు అనుకుంటాము. కానీ రుద్ర ఆ అమ్మాయిని ఎంత ప్రేమించాడో, ఆ అమ్మాయితో రుద్ర కుటుంబం ఎంత అసభ్యంగా ప్రవర్తించారో, ఆ అమ్మాయి రుద్ర మీద ఎలాంటి చెడు అభిప్రాయాన్ని పెంచుకునేలా క్రియేట్ అయిందో ఆ అమ్మాయి మనసులో, ఆ అమ్మాయి ఎలా మళ్ళీ పాపం నార్మల్ అవ్వగలిగిందో, వాళ్ళు చేసినవన్నీ మర్చిపోగలిగిందో ప్రత్యక్షంగా అనుభవించే వాళ్ళకి తప్ప కలలా అనిపించే వాళ్ళెవరూ ఆ విషయాన్ని తెలుసుకోలేరు. ఆ తర్వాత వాసంతికి అబ్రాడ్ మ్యాచ్ చూసి పెళ్లి చేస్తే రుద్రని మహాదేవిని పిలిచింది పెళ్ళికి. వెళ్ళిన తర్వాత రుద్ర హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడు. కానీ నాకు ఇది కాదు కావలసింది అంటే, మరే ఒక్క హగ్ ఇవ్వవా, పెళ్ళవుతుందే నీకు, వాళ్ళు లైట్ తీసుకుంటాళ్లే అని రుద్రని హగ్ చేసుకొని బొగ్గ మీద ముద్దు పెట్టుకొని అప్పుడు సెల్ఫీ దిగి, ఇది నా కాలేజ్ డ్రీమ్ రా, నువ్వు నా కాలేజ్ క్రష్ రా అనేపాటికి నవ్వాడు. ఆ తర్వాత వాసంతి కూడా అమెరికా వచ్చేసి సెటిల్ అయిపోయి వాసంతికి 2 పిల్లలు పుట్టారు. ఇలా అందరి కథలు సుఖాంతమయ్యి ఈ కథ ఇలా కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి.యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మేము ముందుకు వస్తాను. మన మరో ఛానల్ మనసుకు నచ్చే కథలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా షార్ట్ అండ్ స్వీట్ స్టోరీస్ ఉంటాయి, విని ఆనందించండి. మీ మనసుకి ప్రశాంతంగా ఉండే కథలే అందులో కూడా ఉంటాయి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.